హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పైర్సీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే, ప్రజెంట్ చేసే వీడియో అయితే లాస్ట్ టైం మనం చేసాం కదా, పెద్ద బోట్ ఒకటి. దాన్ని కట్ చేసి ఆ ఫ్రంట్ పార్ట్ను వచ్చి ఇంకా చిన్న బోట్లా చేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో. ఇప్పుడు ఈ బోట్ని అయితే కట్ చేయాలి. మనకు ఆ ఫ్రంట్ పార్ట్ అయితే మనకు ఇంపార్టెంట్ కాబట్టి అది నీట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఎలాగో మనకు అది యూజ్లెస్ కాబట్టి అది విరిగిపోయినా పర్లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా నేనైతే కట్ చేసుకున్నా. ఇదంతా బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. ఇది మనకు అవసరం లేదు. మనం ఫ్రంట్ పార్ట్తో అయితే మనం ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాలి. పైన ఉన్న క్యాప్ అయితే ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవాలి. నీట్గా రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇది అవసరం కాబట్టి, ఇది మనకు కావాలి కాబట్టి మనం నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా రిమూవ్ చేసుకోవాలి పైన క్యాప్ అనేది. గమ్ కొంచెం ఎక్కువ వేసి ఉంటాం కాబట్టి కొంచెం రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఓపికతో నీట్గా తీసుకోవాలన్నమాట. ఓకే, క్యాప్ అయితే రిమూవ్ అయింది. ఇప్పుడు మనం మోటార్ ప్రొపెల్లర్ పెడతాం కదా, ప్రొపెల్లర్ పెట్టే సాఫ్ట్ అనేది పెట్టుకోవడానికి హోల్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇది ఏంటంటే యాంగిల్ కరెక్ట్గా లేదు కాబట్టి బ్యాక్ సైడ్ సీట్ అనేది కొంచెం వెనక్కి ఎక్స్పెండ్ అవ్వాలి కాబట్టి ఎక్స్ట్రాగా పీసెస్ సైడ్కి పెట్టేసుకొని అది కొంచెం వెనక్కి చేసేసుకోవాలి, వెనక్కి వచ్చేలాగా. మనకు అప్పుడు యాంగిల్ కరెక్ట్గా సరిపోద్ది. ఇగో వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్గా వచ్చింది. చిన్న పీసులు అటు ఇటు అనేది అటాచ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు బోట్ కరెక్ట్గా యాంగిల్ సేఫ్ వచ్చింది. ఇగో ఇది ప్రొపెల్లర్ తాలూకు సాఫ్ట్. ఆ స్లీవ్ నేను చేసేసుకున్నదేని చిన్న బేరింగ్లతో 7mm బేరింగ్లు అవి వచ్చేసి చూడాలి. ఇది నేను చేసుకున్నదే కదా, వాటర్ లీక్ అవ్వద్దు అనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇది పెట్టడానికని చిన్న హోల్ అయితే మనం చేసుకోవాలన్నమాట. స్లీవ్ పెట్టడానికి సరిపడా హోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్లీవ్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే బ్యాక్ సైడ్ కవర్ అనేది ఫుల్గా గమ్మింగ్ అనేది చేసుకోవాలి, వాటర్ లీక్ అవ్వకుండా. ఇంతకు ముందున్న గెన కాకుండా ఇది కొత్త గెన నేనైతే తీసుకున్నాను, చిన్నది మినీ సైజు. దీనికి 7mm గమ్ క్యూబ్లు అనేవి వస్తాయి. ఆ గమ్ స్టిక్లు ఉన్నాయి కదా, అవి 7mm వస్తాయి. ఇంతకు ముందు వాడేది ఏంటంటే 11mm వచ్చేవి, కొంచెం లావుగా ఉండేవి. అది పెద్ద గిన్నె కాబట్టి చిన్న చిన్న ప్లేసుల్లోకి వెళ్ళడానికి అవ్వట్లేదు, నీట్గా గమ్ చేయలేకపోతాను అనేసి తీసుకున్నాను. ఇది బాగానే ఉంది. ఇది ఇప్పుడైతే మనం సాఫ్ట్కి మోటార్ అటాచ్ చేసేసుకొని గమ్ చేసుకోవాలి, మొత్తం గమ్మింగ్ అనేది చేసుకోవాలి. రెండు కలిపి పెట్టుకున్నట్టయితే మనకి స్ట్రైట్గా ఉంటుంది. మనకి మోటార్ పెట్టేటప్పుడు కానీ, మోటార్ ఫిట్ చేసినప్పుడు కానీ, ఇంకా ఆపరేటింగ్ చేసినప్పుడు కానీ మనకి మోటార్ పైన లోడ్ అనేది పడదు. అదే రెండు సపరేట్గా పెట్టుకున్నట్టయితే డైరెక్షన్ కరెక్ట్గా లేనట్టయితే మోటార్ పైన లోడ్ పడడం కానీ, లేదంటే మోటార్ తిరిగేంత స్పీడ్గా తిరగకుండా స్లోగా తిరుగుతుంది. దానివల్ల మనకు మోటార్ పర్ఫార్మెన్స్ ఏంటంటే తగ్గుతుంది. కాబట్టి మనం గమ్మింగ్ చేసుకునేటప్పుడు రెండు మ్యాక్సిమం అటాచ్ చేసుకొని గమ్మింగ్ చేసుకొని ఆ తర్వాత రిమూవ్ చేసుకొని మళ్ళీ మనం ఆయిల్ ఇంకా గ్రీస్ కానీ అప్లై చేసుకొని మనం పెట్టేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు బోట్ తాలూకు రడ్డర్ వీడియోలో చూపిస్తున్న విధంగా అది బోట్కి లెఫ్ట్ సైడ్లో అలా అటాచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఆ రడ్డర్ అనేది ఆపరేట్ చేయడానికి మనకి వెనక సర్వో మోటార్ పెడతాం కదా, ఆ సర్వో మోటార్ కూడా మనం ఫిట్ చేసుకోవాలి.
ఇంకా ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. ఆ రాడ్ అనేది మనం యాజ్ యూజువల్గా ప్రతి వీడియోలో పెడుతున్న విధంగానే పెడతామన్నమాట. దాన్ని చిన్న హోల్ చేసుకొని పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సర్వో మీటర్కి అటాచ్ చేయడానికి ఆ రాడ్ అనేది బెండ్ చేసుకోవాలి, ఎల్ షేప్లో బెండ్ చేసుకోవాలి. మనకు ఒక్కొక్క వీడియోలో ఒక్కో విధంగా మనకి సెట్ అవుద్ది కాబట్టి మనకి ఏ వీడియోకి ఏ బోట్కి ఎలా సెట్ అవుద్దో అలా పెట్టేసుకోవాలి. ఇంకా సర్వో మోటార్ని అయితే నేను ఫిట్ చేసుకున్నాను. సర్వో మోటార్ని అయితే ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి బ్యాటరీకి మనం నార్మల్గా రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదా, రబ్బర్ బ్యాండ్లు వచ్చేసి 2 రబ్బర్ బ్యాండ్లు యూజ్ చేసి బ్యాటరీని అటాచ్ చేయాలనుకుంటున్నాను. దానికోసమే 2 రబ్బర్ బ్యాండ్లు అయితే ఇటువైపు రబ్బర్ అటువైపు రబ్బర్ పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా 2 రబ్బర్లు అనేది అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇంకా అందులో మనం బ్యాటరీ పెట్టేసుకోవాలన్నమాట. అవి రబ్బర్ బ్యాండ్లు కాబట్టి సాగుతాయి కాబట్టి అవి ఓపెన్ చేసి లోపల పెట్టేసుకోవచ్చు. ఇది ఈఎస్సి బ్యాటరీ ఇటువైపు పెడతాం కాబట్టి మిగతా ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్ని అటువైపు పెట్టినట్టు అయితే మనకి వెయిట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. బోట్ అనేది ఓ సైడ్కి వాలకుండా సెంటర్కి ఉంటుంది అనమాట, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి. ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అన్నీ బోట్కి లెఫ్ట్ సైడ్, ఇంకా బ్యాటరీ వచ్చేసి రైట్ సైడ్ నేను పెట్టుకున్నాను. ఎందుకంటే చిన్నది కాబట్టి ఫ్రంట్కి కానీ బ్యాక్ కానీ పెట్టడానికి అవ్వదు. ఓకే, మేము టోటల్లీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రన్ చేసి చూస్తున్నాం. ఓకే, రన్ అవుతుంది. ఆల్ ఓకే. అది రడ్డర్ లెఫ్ట్ రైట్ అది కూడా బాగానే అవుతుంది. ఏంటంటే రాడ్ ఒక్కోసారి మిస్ మ్యాచ్ అయినట్టు అయితే సర్వో మోటార్ కదిలిపోద్ది, అందుకని నేను చెక్ చేసుకుంటాము. ప్రొపెల్లర్ సాఫ్ట్ ప్రొపెల్లర్ మోటార్కి అటాచ్ చేసేసుకోవాలి. సాఫ్ట్ పెట్టేసి మనం మోటార్ అనేది టైట్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దానిపైన మనం క్యాప్ అనేది రెడీ చేసుకోవాలి. ఓకే, మనం బ్యాక్ సైడ్ కొంచెం ఎక్స్టెన్షన్గా వెనక్కి పెట్టాం కాబట్టి మనకి ఆ స్పేస్ అనేది వచ్చింది. ఆ స్పేస్కి సరిపడా చిన్న పీస్ అనేది ఒకటి కట్ చేసి ఆ పీస్ అనేది అక్కడ మనం అతికించేసుకోవాలి. ఆ పీస్ అతికించుకొని ముందుకున్న ఆ పార్ట్ అయితే మనం అతికించుకోకూడదు, ఎందుకంటే మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి మనకు ఓపెన్ అవ్వాలి కాబట్టి అది నేను అలా ఓపెన్గా ఉంచుకున్నాను. లేదు అక్కడ పైన బాక్స్లో గీసున్నాం కదా, అలా గీసేసుకొని మనం పెద్ద బోట్కి ఎలా అయితే చేసుకున్నాం క్యాప్లో అలా చేసుకుని అయిపోద్ది. కాకపోతే అదంతా ప్రాసెస్ ఎక్కువ లాంగ్ టైం అవుద్ది అనేసి నేను అలా సింపుల్గా ఇలా చేసేసాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ పీస్ అనేది మనం అటాచ్ చేసుకుందాం. గమ్మింగ్ అనేది నీట్గా చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ సైడ్ కాబట్టి ఒకవేళ వాటర్ ఏమైనా వాటర్ తుల్లినప్పుడు కానీ లేదంతా బోట్ ఆపేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి ఫ్లోటింగ్ వచ్చినప్పుడు కానీ లోపలికి వాటర్ వెళ్ళిపోకుండా మనం నీట్గా గమ్మింగ్ అనేది చేసుకోవాలి, ఫుల్గా చేసుకోవాలి. ఓకే, బ్యాక్ సైడ్ పీస్ అయితే నేను అతికించేసుకున్నా. ఓకే, పీస్ అయితే కంప్లీట్. ఓకే, అలాగే దానికి టేప్ వేసేసుకున్నాను అనమాట. మనకి ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అండ్ క్లోజ్ చేసుకోవడానికి అవుద్ది, ఫ్రీగా అవుతుంది అనమాట. వీడియోలో చూసుకున్నట్టయితే ఇదిగో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, అలానే క్లోజ్ చేసుకోవచ్చు, అంతే సింపుల్. తర్వాత ఓకే, బోట్ అయితే బాగానే పర్ఫార్మెన్స్ ఉంది. ఏమవుద్ది ఎలా అవుద్ది అనేది ఎక్స్పెరిమెంట్లో చేసాం, బాగానే వెళ్తుంది. ఈ బోట్ వచ్చేసి ఇక్కడ అనకాపల్లి శారదా నది ఉంటుంది, శారదా నది దగ్గర వచ్చి ఆపరేట్ చేస్తున్నాను.
నా వెనక సైడ్ ఉన్నదంతా శారదా నది అని. ఇప్పుడు వర్షాలు ఎక్కువగా పడ్డాయి కదా, అలానే అందుకనే వరద నీరు ఎక్కువగా ఉంది. అందుకనే కర్రలు అలా కట్టేశారనమాట. ఆ కర్రలు దాటి లోపలికి వెళ్ళకూడదని. నార్మల్గా అయితే అంత నీట్గానే ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు వినాయక చవితి సీజన్ కాబట్టి వినాయక నిమజ్జనాలు అన్నీ జరిగి అదంతా కొంచెం డస్ట్ ఎక్కువ ఉంది నా బ్యాక్ సైడ్ అంతాను. బోట్ అయితే బాగానే వెళ్తుంది, పర్వాలేదు. ఇప్పుడు వరకు చేసిన బోట్లు అన్నిటికంటే బాగానే వెళ్తుంది. నేనున్న ఈ ఏరియా మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక ఇదే శారదా నది, దానిపైన అది ఫ్లైఓవర్ అనమాట. అదంతా శారదా నది అని. శారదా నదికి ఆనుకుని శివాలయం కూడా ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. వాటర్ ఫ్లోటింగ్ అయితే బాగానే ఉంది. ఇంకా ఇదంతా వాటర్ ఫ్లోటింగ్లో ఇదంతా మునిగిపోయేది, ఈరోజు కొంచెం ఇదయింది. ఆ మెట్ల వరకు వచ్చేసింది వాటర్. అదిగో అది శివాలయం, శారదా నదికి ఆనుకునే ఉంటుంది. ఇది ఫ్రంట్ వ్యూ అన్నమాట శివాలయంకి. ఇదంతా ఫ్రంట్ వ్యూ శివాలయం, బాగానే ఉంటుంది. లోపల ఇంకా సూపర్గా ఉంటుంది, కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఎవరైనా ప్రశాంతంగా ఉండాలి, కూర్చోవాలి, అలాగే పూజలు గట్రా చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. ఈ ప్లేస్కి ప్రత్యేకత ఏంటంటే శారదా నదికి ఆనుకుని శివాలయం ఉంటుంది, అలాగే శివాలయానికి ఆనుకుని పార్కు కూడా ఉంటుంది అనమాట. అదిగో ప్రహరీ లోపల ఉన్నదంతా పార్క్ అనమాట, అది కూడా మీకు చూపిస్తాను. అలాగే రైట్ సైడ్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అనమాట. ఇదిగో ఆ లోపల అదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఒక నిమిషం చూపిస్తాను లోపల ఎలా ఉందనేది. ఇక ఇదంతా స్విమ్మింగ్ పూల్, ఈశ్వర స్విమ్మింగ్ పూల్ అనకాపల్లి. ఇది చిన్నపిల్లలు నార్మల్గా ఆడుకోవడానికి. ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఈరోజు వచ్చేసి క్లీన్ చేశారు, ఈరోజే వాటర్ మొత్తం తీసేశారు, క్లీన్ చేశారు. మళ్ళీ 2 డేస్లో మళ్ళీ వాటర్ ఫిల్అప్ చేసి మళ్ళీ ఇప్పుడులా రన్ చేస్తామన్నారు. ఎవరైనా చిల్ అవ్వాలనుకుంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయాలనుకుంటే రావచ్చు, గంటకు 100 రూపాయలే. దానికి ఆనుకుని పార్క్ ఉందని చెప్పాను కదా, ఇదే శాంతి పార్కు అనకాపల్లి. చాలా బాగుంది, పిల్లలు పెద్దలు అందరూ ఆడుకోవడానికి బాగుంటుంది అనమాట. ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం పిల్లలు ఆడుకోవడానికి ఉంటుంది. అలాగే ఫ్రంట్గా లోపలికి వెళ్తే రైట్ సైడ్ వచ్చేసి పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ గట్రా చేసుకోవడానికి అక్కడ కూడా బోల్డ్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అక్కడ కూడా మనం ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. అలాగే చుట్టూ వాకింగ్ చేయడానికి ఇంకా రన్నింగ్ వేయడానికి అనేది రన్నింగ్ కూడా వేయడానికి లేఅవుట్ ఒకటి ఉందన్నమాట. మొత్తం అదిగో చూసారా, అదంతా రన్నింగ్ చేసుకోవచ్చు. ఇదంతా కిడ్స్ వేర్ అనమాట, మొత్తం పిల్లలు ఆడుకోవడానికి. ఉయ్యాల బల్లలు అలాగే జారుడు బల్లలు అన్నీ ఉన్నాయి. ఇక ఉయ్యాల బల్లలు బాగానే వస్తారు, అందరూ వచ్చి పిల్లల్ని తీసుకొస్తారు, పిల్లలు కూడా బాగానే ఆడుకుంటారు. అక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మొత్తం ఏదైనా డ్యాన్సింగ్ ఇవన్నీ వేసుకొని సరదాగా ఆహ్లాదంగా డ్యాన్స్లు ఇవన్నీ వేయడానికి, అలాగే ప్రేక్షకులు కూర్చొని చూడడానికి అక్కడ స్టేజ్ కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. చాలా బాగుంది. ఈ ముందుకు వచ్చేసి చూసారు కదా, ఇది కూడా బాగానే ఉంటుంది. ప్రజెంట్ ఆపేసినట్టు ఉన్నారు, రన్నింగ్లో ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే నాకు సపోర్ట్ చేసినట్టయితే ఇంకెన్నో వీడియోలు ఇలాంటి వీడియోలు పెడతాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదంతా పెద్దవాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి రైట్ సైడ్ ఉంది. చెప్పాను కదా శివాలయం ఇంకా ఆనుకునే ఉందని. అలాగే ఫ్రంట్కి వెళ్ళి శివాలయాన్ని కూడా మళ్ళీ చూపిస్తాను చూడండి.
అదిగా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వచ్చేసి అటువైపు ఉంది. ఇదంతా శివాలయం. మళ్ళీ చూసారా, అన్నీ దగ్గరే, ఒకే దగ్గర ఉన్నాయి. చాలా బాగుంటుంది. ఈ అనకాపల్లి ఏరియాలో దగ్గరలో ఎవరైనా ఉన్నట్టయితే వచ్చి అలాగ ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇగో లెఫ్ట్లో స్విమ్మింగ్ పూల్ చూపించగా ఇందుకలా అదే. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే బాయ్ బాయ్, జై హింద్.